హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. అంబేద్కర్ ఆశయాలను కించపరుస్తూనే ఆయన సమాధి వద్ద మోకరిల్లుతున్నారు. ఒకవైపు విగ్రహాలను కూలగొడుతూ ఇంకోవైపు చిత్తశుద్ధి లేని శుద్ధికి పూనుకుంటున్నారు. రాజ్యాంగ నిర్మాతను అడుగడుగున అవమానిస్తూనే ఆయన జయంతి వేడుకల్లో వల్లమాలిన ప్రేమను ఉలుకబోస్తున్నారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటూనే దాన్ని గుండెలకు హత్తుకుని నటిస్తున్నారు. రాజ్యాంగ రక్షణ చేయాల్సిన వాళ్లే దాని మౌలిక లక్ష్యాలైన ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమాఖ్య స్ఫూర్తి, సామాజిక న్యాయం వంటి మూలాలను దెబ్బతీసేందుకు నడుం కడుతున్నారు. ఇది నేడు మనల్ని పాలిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముసుగు వీరుల విధానం. కుల, మత, భాష, లింగ భేదం లేకుండా దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులుండాలనే ఆలోచనతో అంబేద్కర్ దానికి తగ్గట్టుగా రాజ్యాంగంలో కొన్ని సూత్రాలను రూపొందించారు. భావ ప్రకటన స్వేచ్ఛను, ఆత్మగౌరవంతో బ్రతికే స్వేచ్ఛను అందులో పొందుపరిచారు. అంతేకాదు వ్యక్తిగత మత స్వేచ్ఛ గురించి సైతం స్పష్టపరిచారు. మతాన్ని, దేవుడిని రాజకీయాల్లోకి, పరిపాలనలోకి తేవటం దేశ సమైక్యతకు పెను ప్రమాదమని అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు. కానీ నేడు దేశాన్ని ఏలుతున్న బీజేపీ మతోన్మాద రాజకీయాలతో దేశ భవిష్యత్తును పెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. మతాన్ని అడ్డు పెట్టుకుని అడుగడుగునా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోంది. లౌకిక ప్రజాస్వామిక దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు వ్యూహాన్ని పన్ని ఆచరణలోకి తెస్తోంది. కరిమింగిన వెలగపండుల రాజ్యాంగ సారాన్ని మింగేస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచిన కుల వివక్ష, అంటరానితనం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ఇలాంటి ఛాందసవాదులే కారణం అనేది స్పష్టం. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల, మత విద్వేషాలు, సంబంధిత దాడులు పతాక స్థాయికి చేరాయని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి. ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు ప్రతి 5 ఏళ్లకోసారి ఒక్కో నినాదంతో బీజేపీ నాయకులు ప్రజల ముందుకు వస్తున్నారు. గత 10 ఏళ్లుగా హిందువుల ఓట్ల కోసం మైనారిటీలపై తమ హిందుత్వ బాణాన్ని ఎక్కుపెట్టారు. ప్రజలు తిరగబడటంతో సీట్లు తగ్గిన హిందువులపైనే దాడులకు తెగబడుతున్నారు. దీనికోసం సనాతన ధర్మాన్ని ముందుకు తెచ్చారు. తాము అధికారంలో ఉన్న చోట ఖాకీలను ఉసిగొలిపి సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు. చివరకు దేవుళ్ళు, గుళ్ళు, పూజారులు సైతం తాము చెప్పినట్టే వినాలని శాసిస్తున్నారంటే వారి ఉన్మాదం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ ఢిల్లీలోని చిత్రరంజన్ పార్క్ సమీపంలో చేపలమ్ముకుని బ్రతికే బెంగాలీ హిందువులను బెదిరించడం, పక్కనే కాళీమాత ఆలయం ఉందనే సాకుతో ఇండూర్లో అర్ధరాత్రి గుడి తలుపులు తెరవనందుకు బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఆ గుడి పూజారినే కొట్టడం వంటి సంఘటనలే దీనికి నిదర్శనం. ఏది ఏమైనా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ తన హిందూ రాష్ట్ర ఎజెండాను ముందుకు తీసుకుపోయేందుకు గాను పూనుకుంది. దానికి అడ్డుగా ఉన్నది భారత రాజ్యాంగం. అందుకే ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త రాజ్యాంగం లిఖిస్తామంటున్నారు. అంటే వారు చెప్పుకు తిరుగుతున్న సనాతన ధర్మం ప్రకారం మనుధర్మాన్ని రాజ్యాంగంగా భారత ప్రజలు నెత్తిన రుద్దేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి మొదటి నుండి రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ ఆశయాలను వ్యతిరేకిస్తున్నది ఆర్ఎస్ఎస్ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. దాని అడుగుజాడల్లో నడిచే బీజేపీ రథసారథి మోడీ నేడు రాజ్యాంగానికి అసలైన రక్షకులం మేమే అంటూ కపట ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చో మీరే ఆలోచించండి. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోరుకున్న వ్యక్తి అంబేద్కర్. వివక్షకు తావులేని సమాజం ఆయన స్వప్నం. ఆ లక్ష్యంతోనే రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారు. దాని ఫలితమే నేటి రిజర్వేషన్లు. మహిళలకు సమానత్వాన్ని కల్పించే హిందూ కోడ్ బిల్ కోసం మంత్రి పదవిని త్యజించారు. కానీ కులతత్వం, లింగ వివక్ష మన దేశంలో బలంగా పాతుకుపోయాయి. ఇలాంటి సమయంలో జయంతి వర్ధంతుల సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి జై భీమ్ నినాదాలు ఇస్తే సరిపోదు. అన్ని రకాల వివక్షల నుండి బయటపడాలంటే ప్రజలకున్న ఏకైక ఆయుధం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం. మతోన్మాదం ముంచుకొస్తున్న నేటి పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవటం అనేది ఇప్పుడు దేశ ప్రజల ముందున్న కర్తవ్యం. అంబేద్కర్ కోరుకున్న కుల, వర్గరహిత సమాజ నిర్మితం కోసం ప్రతి ఒక్కరూ పూనుకోవాల్సిన సమయం ఇది. మతోన్మాదుల చెర నుండి రాజ్యాంగాన్ని, తద్వారా దేశాన్ని కాపాడుకోవాల్సిన తరుణం ఇది. ఇదే అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భారత ప్రజానీకం అంతా అంబేద్కర్కి ఇచ్చే నిజమైన నివాళి.